శుభనామమునకు మహిమ కలుగుగాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామమును మహిమపరిచి ఉన్నాము. వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందుగా ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు గల వాక్య భాగమును ధ్యానాంశముగా చదువుకుందాం. పేజ్ నంబర్ 207. కొత్త నిబంధన గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు గల వాక్య భాగమును ధ్యానాంశంగా చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసించుచు అమరత్వం గలవాడవై మనుష్యులలో ఏ ఒక్కరు నిన్ను చూడనేరని సాక్ష్యం కలిగిన గొప్ప దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీ సన్నిధిని సమీపించుటకు మేము అర్హులము కానప్పటికీ ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె కనబడుచున్నవని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. అవునయ్యా, అయినప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకొనక నీ కృప చేత మమ్మల్ని కనికరించి నైనా నీ సన్నిధికి నడిపించుకున్న విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆత్మదేవ, నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండయ్యా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మని వాక్యము తెలియజేసిన రీతిగా అతి ఆత్మతో మమ్మల్ని నింపి, మీ జ్ఞానముతో మమ్మల్ని నింపి నైనా మీ నోటి బోరగా మమ్మల్ని వాడుకొని మహిమ పొందమని, నైనా వినగల చెవిని, గ్రహించగల మనస్సును, శుద్ధ హృదయాలను అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరే మాతో మా అందరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరవచ్చిన సంఘమునకు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని వాక్యాన్ని ప్రతిదినము భుజిస్తూ ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్నారని, ఆ వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తుందని, ఆదరిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆ పుస్తకము నాకు దొరికినప్పుడు నేను దాన్ని భుజించాను, నోటికి అది ఎంతో మధురంగా ఉంది, కానీ కడుపుకు చేరేది. దేవుని వాక్యము వింటున్నప్పుడు తీయగా బాగా రుచిగా ఉంటుంది, కానీ ఆచరించే టైంలో అది చేదుగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చేదైన అదిగా కనబడుతున్నప్పటికీ అది కొంతమందికి నశించుచున్న వారికి, మనకైతే అది దేవుని శక్తిగా ఉంది కదా. అలాగున ప్రతిదినము మీరు వాక్యాన్ని భుజిస్తున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. వాక్య లేఖనాల్లోకి మనం వెళదాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము ఈ మాటలు మనం చదువుకున్నాం.
క్రైస్తవ జీవితము నిరీక్షణ కలిగిన జీవితం. అన్ని జనులకు ఇది నిరీక్షణ లేదు కదా, మనకు ఒక నిరీక్షణ ఉంది. మనము వాక్యం అంటుంది, మీరు క్రైస్తవులైనందుకు సిగ్గుపడవద్దు. ఎందుకంటే క్రైస్తవ జీవితము శ్రమలతో కూడిన జీవితం. అట్టి జీవితాన్ని కలిగినప్పటికీ మనకు ఒక నిరీక్షణ ఉందని, ఆ నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. అందుకే చాలా మంది క్రైస్తవులుగా అవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఉంటే ఆ శ్రమలు పడాలి, ఆ కష్టాలు పడాలి, అన్నిటికీ తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలి, అన్నిటిని ఆపుకోవాలి. ఇంత బాధ ఎందుకు? లోకంలో మనం ఉందే ఒకే ఒక్క జీవితం కదా. ఈ ఒక్క జీవితాన్ని అన్నిటిని అణుచుకొని, అన్నిటిని వదులుకొని ఆడ జీవిస్తాము. అన్ని అనుభవించాలి కదా, ఒకే ఒక్క జీవితంలో సంతోషంగా జీవించాలి కదా అని క్రైస్తవులని పిలువబడడానికి కొంతమంది ఇష్టపడరు. కానీ క్రైస్తవులుగా మారిన వాళ్ళు, క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నవాళ్ళు, వారికి ఒక నిరీక్షణతో వారు బ్రతుకుతూ ఉంటారు. ఏంటంటే ఈ శ్రమల తర్వాత మేము ఒక బహుమానం ఉంది, మాకు అది పొందుకుంటాము. దేవుడు మాకు ఒక కిరీటాన్ని ఉంచాడు, ఒక పరలోక రాజ్యాన్ని ఉంచాడు, అక్కడ నిత్య సంతోషం ఉంది. కాబట్టి అది పొందుకోవాలంటే ఈ లోకంలో మేము శ్రమ పడాలి, శ్రమ అవసరమే అని అనుకొని క్రైస్తవులుగా మారేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది క్రైస్తవ జీవితం యొక్క నిరీక్షణ ఏంటంటే మనకు ఒక బహుమానం. అలాగున జీవించాలని ఎందరో భక్తులు తమ జీవితాలను త్యాగం చేసి ఉన్నారు. ఎందరో భక్తులు విశ్వాసముతో ముందుకు కొనసాగారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు. తమ ప్రాణాలకు కూడా తెగించి ముందుకు కొనసాగిన వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే హెబ్రీ పత్రికలో, ఈ హెబ్రీ పత్రిక నిరీక్షణ పత్రిక అంటారు. 11వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు కనబడుతుంది ఆ మాట. చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అన్నకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కనబడనివి, ఉన్నవి అని నమ్మడానికి రుజువు అంట. ఏంటి? నిరీక్షణ లేదు. ఇక్కడ మనం నిలబడి ఉన్నాము, మైక్ పట్టుకొని ఉన్నాను, నేను నా చేతిలో మైక్ లేకుండా నేను మైక్ ఉన్నట్టుగా పట్టుకొని ఇట్లా కనబడుతున్నాను అనుకో, నా చేతిలో మైక్ ఉంది అంటే మీరు నమ్ముతారా? ఎందుకు? కనబడట్లా కదా. కానీ లేకపోయినప్పటికీ ఉంది అని నమ్మడమే విశ్వాసం. అది మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది. ఏంటంటే అది ఉన్నట్టుగానే ఊహించుకుంటే అది మనం దేవుని దగ్గర పొందుకున్నాము అన్న నిరీక్షణ. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టము, కానీ నిరీక్షణ అనేది లేనిది ఉన్నది అనడానికి రుజువు అన్నమాట. లేదు అని, అది లేకపోయినప్పటికీ ఉంది అని నమ్మడానికి రుజువు. అయితే చూడండి, ఇక్కడ ఎందరో విశ్వాస వీరులు ఇక్కడ మనకు కనబడతారు. విశ్వాస వీరులు కేవలం వాళ్ళు చూడకపోయినప్పటికీ, దాన్ని పట్టుకోకపోయినప్పటికీ, దాన్ని అనుభవించినప్పటికీ కూడా మేము అనుభవిస్తాము, చూస్తాము, అక్కడ ఉంటాము అని నమ్మి ఎన్నో కష్టాలు పడ్డారు. అదే ఈ పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాసుల జాబితా మనకు కింద కనబడుతుంది. 1వ వచనం నుండి 1వ వచనం దాకా కనబడి 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఈ గొప్ప సమూహము, ఏ గొప్ప సమూహము అంటే విశ్వాసుల యొక్క గొప్ప సమూహము అని మనకు 12వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని
ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగులు. ఇంత గొప్ప సాక్షి సమూహం, గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘంలాగా ఆవరించి ఉంది కాబట్టి మనం కూడా ఎటువంటి పాపం మనల్ని చిక్కులు పెడుతున్నా, ఎటువంటి కష్టాలు మనల్ని ఆవరించి ఉన్నా, వీళ్ళందరూ ఎట్లా జయించుకున్నారు, మనము కూడా అలాగే జయించుకోగలము యేసుక్రీస్తునందు అని ఈ వచనం మనకు తెలియజేస్తాం. చూడండి, అలాగా విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసముతో జీవించి నిరీక్షణ కలిగి లోకంలో జీవించారు. వారి యొక్క నిరీక్షణ మనము కూడా కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ కలిగి ఉండడం వలన మనకు అన్ని జనులు ఏమంటారంటే, వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు ఏంటి, వీళ్ళకి ఎంత గుడ్డి నమ్మకం ఏంటి, అది లేదురా బాబు, అది ఉందో లేదో ఎవరికి తెలియదు అని చెప్పినా కూడా వినరేంటి అని అనుకుంటారు అన్యజనులు కదా. పరలోకం మనం చూసామా, దేవుణ్ణి మనం చూసామా, అయినప్పటికీ చూడనప్పటికీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? పరలోకం ఉందని నమ్మి అయ్యా నీ రాజ్యంలో చేర్చుకోయ్యా అని మనం ఎందుకు అంటున్నాము? అదే నిరీక్షణ, అదే నిరీక్షణ, అదే విశ్వాసం, అదే నమ్మకం. అన్ని జనులు వీడియోలు మనసు ఉంచారు, కానీ మనకైతే నిరీక్షణ ఉంది. ఇక్కడ మోషే భక్తుల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. చూడండి, దానికి ఏదైతే వదులుకున్నాడో, దేనికోసమైతే శ్రమ పడ్డాడో, ఎందుకు ఆ శ్రమ పడ్డాడంటే ప్రతిఫలముగా ఒక బహుమానం ఉంది అని ఆయన విశ్వాసం ఉంచాడు. అందుకనే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదంట. చిన్నవాడుగా ఉన్నప్పుడు ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. ఆ భోగాలన్నీ అనుభవించి ఉంటాడు కదా. ఫరో కుమార్తె అంటే, ఫరో అంటే ఎవరు? ఆ దేశంలో రాజు. ఆ రాజు యొక్క కుమార్తెకు ఏమైనా లోటు ఉంటుందా? ఆమెకు ఒకే ఒక్క లోటు ఉంది. ఏంటది? పిల్లలు లేరు. ఆ లోటుని మోషే తీర్చాడు. మోషేని పెంచుకోవడం వల్ల ఆ లోటు ఆమెకి తీర్చబడింది. ఆమెకున్న భోగాలన్నీ కూడా ఎవరు అనుభవిస్తారు? కుమారులే కదా, పిల్లలే కదా. ఎవరైనా తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారంటే తదనంతరం ఎవరు అనుభవిస్తారు? పిల్లలే. అయితే అంత గొప్ప భాగ్యం ఉంది ఆయనకి, మోషేకి. రాజు యొక్క స్థానాన్ని పొందుకోవలసిన వ్యక్తి మోషే. అయితే చూడండి, ఆయన పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఐగుప్తు ధనము కంటే ఇక్కడ చాలా విషయాలు, ఒక్కొక్క పదాన్ని మనం తీసుకుంటే చాలా మెసేజ్ చెప్పుకోవచ్చు. మోషే పెద్దవాడైనప్పుడు అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎక్కడ పెరిగాడంటే ఐగుప్తులో, పాపకరమైన పరిస్థితుల్లో, పాపపు తలంపులున్న ఆ ప్రదేశంలో చిన్నవాడుగా తెలియని వాడిగా ఉన్నప్పుడు పెరిగాడు, కానీ పెద్దవాడైనప్పుడు తెలుసుకున్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరు ఇంకా పసిపిల్లల వలె ఉన్నారు, పాలు తాగే వయసులో ఉన్నారు, అన్నం తినే వయసు మీకు ఇంకా రాలేదు. నిజమేనండి, చాలాసార్లు మనము పాలు తాగే వయసు వారి వలె పాపములో ఉన్నప్పటికీ అది పాపములాగా మనకు అనిపించట్లేదు.
అయితే దేవుడు అంటున్నాడు, నేను దానిని జ్ఞాపకం చేసుకోను. మీరు తెలియక పాపము చేశారు అంటాడు. పౌలు అంటాడు, నేను తెలియక అవిశ్వాసం వలన పాపము చేసి తిని ఇప్పుడైతే కనికరించబడ్డాను. తెలియకుండా ఉన్నప్పుడు, ఆ పాలు తాగే వయసులో ఉన్నప్పుడు పౌలు సౌలుగా ఉన్నాడు కదా. అప్పుడు అలా ఉన్న టైంలో ఏం చేశాడు? తెలియక ఏం చేశాడంట? ప్రతి ఒక్కరి క్రైస్తవులు అనబడిన వాళ్ళని హింసించాడు, దూషించాడు, కొట్టాడు, చంపించాడు. చంపే వారి మధ్యలో నిలవబడి వాళ్ళ ఆ చావును కూడా కళ్ళారా చూశాడు. ఆ మాటని పౌలు ఏమంటున్నాడంటే, నేను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని, అయ్యో తెలిసి ఉంటే ఆ పని నేను చేసేవాడిని కాదు. అది నా స్థితి, పాలు తాగే స్థితి. ఇప్పుడు మనము కూడా చాలా సందర్భాలలో అదే స్థితిలో ఉంటున్నాం. పాలు తాగే వయసులో ఉన్న వారి వలె ఉంటున్నాం, తెలియకుండా ఉంటున్నాం. అయితే దేవుడు కనికరించే దేవుడు ఉన్నాడని మనము తెలుసుకోవాలి. ఆ వయసులో తెలియక చేసిన పాపాలని నేను జ్ఞాపకం చేసుకోని అంటున్నాను. మీరు ఆ అజ్ఞాన కాలంలో ఉన్నారు. ఇప్పుడైతే అంతగా మారు మనసు పొందవాలని నేను కోరుచున్నానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడని. చూడండి, తెలియని వయసులో ఉన్నప్పుడు ఐగుప్తులో ఉన్నాడు, కానీ పెద్దవాడైనప్పుడు అది ఐగుప్తు ధనము నాకు మంచిది కాదు, అది పాపపు స్వభావము కలది, అది దేవునికి ఇష్టమైనది కాదు, అది దేవునికి ఆయాసకరమైనది. కాబట్టి ఆ ధనాన్ని నేను అనుభవించే కంటే నా ప్రజలతో నిందలు, శ్రమలు అనుభవించడం మేలని యోచించుకున్నాడంటండి. ఈరోజు మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, అయ్యో నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కదా, దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా, అన్యజనులకు వలె నాకు ఎందుకు రావాలి అని మనము దేవుణ్ణి దూషించే వారిగా ఉంటున్నామేమో. ఆ భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన వదులుకోవాలా, శ్రమలు పడాలా అని చాలాసార్లు మనకు ఆలోచనలు వస్తాయి కదా. కానీ అది ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం నాకు మేలని, గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకున్నాడు. ఈ భోగాలన్నీ కూడా అల్పకాలము, ఇవి కొద్ది కాలమే, ఇవి మనల్ని ఒక మంచి స్థానంలో ఉంచవు, అవి దేవునికి ఆయాసకరంగా ఉంటాయి. కాబట్టి వాటిని అనుభవించడం నాకు ఇష్టం లేదు అని అనుకొని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదండి. చూడండి ఎన్ని ఉన్నాయి ఆ ఐగుప్తు ధనములో, ఆ భోగాలలో, ఆ పాప భోగాలలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్థానాలు ఉన్నాయి ఆయనకి. చూడండి, ధనం ఉంది, భోగాలు ఉన్నాయి, తర్వాత ఒక అధికారి, ఒక రాజు యొక్క కుటుంబంలో ఉన్నాను అన్న పేరు, ఇవన్నీ కూడా పోగొట్టుకోదగినవి కావు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా వదులుకోదగినవి కావు. చాలా మంది ఏమంటారంటే, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇవన్నీ వదులుకుంటున్నావు నువ్వు కదా అంటారు కదా లోకస్తులు. దేవుడే అనుమతి ఇచ్చాడు అనుకో, అవునా? దేవుడే నీకు అదృష్టంగా ఇస్తే నువ్వు ఎందుకు వాటిని వదులుకుంటున్నావు కదా. చాలా మంది అడిగే ప్రశ్న ఇది. దేవుడే నీకు ఇచ్చాడేమో అనుభవించమని, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు కదా. కానీ మోషే భక్తుడు దానిలో పాపం ఉందని తెలుసుకున్నాడు, అది దేవునికి ఆయాసకరమైందని తెలుసుకున్నాడు, దేవునికి ఇష్టం లేనివని తెలుసుకున్నాడు. నీకున్న వాటిని నువ్వు అనుభవిస్తూ ఇది దేవుడే నాకు ఇచ్చాడని అనుకుంటున్నావేమో, కానీ అందులో పాపం ఉందేమో గమనించుకో.
దానిలో దేవునికి ఆయాసకరమైన ఉన్నవేమో ఒకసారి గమనించుకో. మోషే తెలుసుకున్నాడండి, పెద్దవాడైనప్పుడు, పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇది గొప్ప భాగ్యమని అనుకున్నాడు. కానీ ఇదిగో ఇశ్రాయేలు ప్రజలతో ఉంటే వెట్టి చాకరీలు చేయాల్సి వస్తుంది, ఇశ్రాయేలు ప్రజలతో ఉంటే మూలగాల్సి వస్తుంది, సంతోషం అనేదే లేదు వారితో ఉంటే. చూడు, దేవుడు నీకు ఒక అదృష్టాన్ని ఇచ్చాడు. ఏంటంటే తీసుకెళ్ళి నిన్ను ఫరో ఇంటిలో పెట్టాడు. లోకము చాలా భయంకరమైనదండి, నిన్ను ప్రోత్సాహపరుస్తుంది పాపానికి. అది దుష్టుడు ఆ వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి ఇదిగో దేవుడు నీకు ఇచ్చాడు, అనుభవించు అని చెప్తుంది. కానీ దానిలో పాపం ఉందని గ్రహించుకో. ఆదాము హవ్వలను కూడా అలాగే మోసం చేసింది అపవాది కదా. ఇది నిజమా? మీరు దేవదూతల వల్లే ఉంటారని మీకు తెలియదా? ఇది తింటే అలా ఉంటారని దేవుడు మిమ్మల్ని తినొద్దని చెప్పాడు. చూడండి, మీరు ఆ కష్టాల్లోకి మిమ్మల్ని పంపించాలని ఐగుప్తుని వదులుకోమని చెప్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని వదులుకుంటావా నువ్వు? అపవాది యొక్క ప్రేరేపణ అండి అది. కానీ మోషే పెద్దవాడైనప్పుడు తెలుసుకున్నాడు, తన వయసులో తెలుసుకున్నాడు, ఈ ఐగుప్తు ధనము మంచిది కాదు, ఈ ఐగుప్తు లోకము ఇది పాపపు కొలిమి అని తెలుసుకున్నాడండి. ఇది అనుభవించడం కంటే నా ప్రజలతో శ్రమలు, నిందలు, కష్టాలు పడడం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నానండి. ఈరోజు మనం అలాంటి వాటిని వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? కొంచెం డబ్బు రాగానే, కొంచెం ఆస్తి పెరగగానే ఇది దేవుడు నాకు ఇచ్చాడని అనుకుంటున్నాం. కానీ అందులో దేవునికి ఆయాసకరమైన ఉన్నవని గ్రహించుకుంటున్నాము. ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నాము. పౌలు అంటున్నాడు, మీరు ఇంకా తెలుసుకుని వారిగా ఉన్నారు, పాలు తాగే వయసులో ఉన్నారు. మీకు అన్నం పెట్టాలని, మీకు బలమైన ఆహారం పెట్టాలని అనుకున్నా కూడా అది మీకు అరగదంట, అరిగే వయసు కాదంట అది కదా. చిన్న పుట్టిన పిల్లలకి కొన్ని నెలల వరకు మనం ఒక సంవత్సరం వరకు పాలు తాగిస్తారు కదా, అది వారికి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అదే వయసులో మనం అన్నం పెడితే వారికి చాలా కష్టం, డైజెస్ట్ అవ్వదు, అరగదు కదా. మరి ఆ వయసుకి తగిన ఆహారం మనం పెడతాం కదా, ఆ వయసుకు తగిన ఆహారం తింటేనే సేఫ్, లేకపోతే కష్టం, ప్రమాదాలు జరుగుతాయి. అలాగున చూడండి, ఐగుప్తులో ఉన్నప్పుడు పాలు తాగే వయసులో ఉన్నాడు. అది అతనికి అర్థం కాలేదు. కానీ అన్నం తినే, బలమైన ఆహారం తినే వయసు వచ్చింది, తెలుసుకున్నాడు. ఈరోజు నువ్వు బలమైన ఆహారం తినే వయసులో ఉన్నప్పటికీ నీకు అర్థం కావట్లేదు. చాలా మంది ఆ వృద్ధితనంలో ఉన్నారండి, చాలా మంది ఆ ముసుగులో ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చాడు, నేను అనుభవించాలి, దేవుడే అనుమతించాడు, దేవుడు అనుమతించకుండా నాకు వచ్చినాయి ఇవన్నీ అని అనుకుంటారు చాలా మంది. కానీ అందులో ఆయాసకరమైన ఉన్నవేమోనని గ్రహించుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడని. చూడండి, ఫరో యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదంట. అంత భాగ్యాన్ని ఆ మోషే భక్తుడు వదులుకున్నాడండి. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగపోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. ఇది అనుభవించిన తర్వాత బహుమానం ఏమి లేదు, కానీ నా ప్రజలతో శ్రమ అనుభవిస్తే నాకు ఒక బహుమానం ఉంది, ఆయన రాజ్యంలో నాకు స్థానం ఉంది. దేవుడు మాకు వాగ్దానం చేశాడు, ఏంటంటే వాగ్దాన భూమికి మిమ్మల్ని చేరుస్తానన్నాడు, కనాను దేశాన్ని మీకు ఇస్తానన్నాడు, దాన్ని స్వాధీనపరచుకోమని అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ దేవుని కోసం ఈ ఐగుప్తు ధనాన్ని నేను వదులుకుంటాను, ఈ ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడనని నేను అనిపించుకోను, అది నాకు ఇష్టం లేదు అని వదులుకున్నాడండి తన ప్రజలకు. చూద్దాం ఇంకా మనం చూస్తే ఫిలిప్పీ పత్రికలో
3వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు అంటారు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో, పేజ్ నంబర్ 180, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవి లాభకరంగా ఉన్నవో వాటిని ఎవరి కోసం అంట? క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకున్నాను. అపోస్తలుడైన పౌలు చిన్న వ్యక్తి కాదండి, చాలా ధనవంతుడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన యూదుడు, బెన్యామీను గోత్రంలో పుట్టాడు. ఇశ్రాయేలీయుల గోత్రంలో బెన్యామీను గోత్రంలో పుట్టిన వ్యక్తి. ధర్మశాస్త్రం అంతా తెలుసు అతనికి. గమలీయేలు అనే ఆ వ్యక్తి దగ్గర, ఆయన పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని తూచ తప్పకుండా పాటించే వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి చూడండి, తనకు లాభకరంగా ఏమి ఉన్నావో వాటిని క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నాం. ఇంకా కింద వచనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. చూడండి, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి చాలా మంది అన్నిటి కోసం, ధనం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం తనకున్న జ్ఞానాన్ని కూడా మర్చిపోతున్నాను, జ్ఞానాన్ని కూడా వదులుకుంటున్నాను. ఆ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తే. దేవుడే జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. ఆ జ్ఞానాన్ని వదులుకొని లోకంలో ఉన్న వాటి కోసం వేగిర పడతా తిరుగుతా ఉన్నారు చాలా మంది. జ్ఞానాన్ని వదులుకుంటున్నారంట, అంటే దేవుణ్ణి వదులుకుంటున్నారు. వేటి కోసం? నష్టపరిచే వాటి కోసం, లోకంలో లాభము అని అనిపించే వాటి కోసం దేవుణ్ణి వదులుకుంటున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి సమస్తాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను. నాకు కలిగి ఉన్న వాటిని నాకు వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే అవి నాకు లాభం కాదు, అవి నన్ను నష్టంలో ఉంచేస్తాయి, అవి నన్ను దేవుని నుండి దూరం చేస్తాయి, పరలోక రాజ్యం నుండి నన్ను దూరం చేస్తాయి. కాబట్టి అవి నాకు వద్దు అని అనుకొని వాటిని నష్టపరుచుకుంటున్నాడండి. అది లోకమైతే ఏమంటుంది? నీకేమన్నా పిచ్చా? వీటిని వదులుకుంటున్నావు, ఇంత గొప్ప భాగ్యాన్ని వదులుకుంటున్నావు, ఎవరి కోసమో వీటిని వదులుకుంటున్నావు, ఇంత అదృష్టాన్ని నువ్వు కావాలనుకుంటున్నావు. అదృష్టాన్ని అనుభవించాలి, కానీ అదృష్టం అంట ఎన్నిసార్లు తలుపు కొడుతుందంట? లోకం సామెత ఒక్కసారి తలుపు కొట్టిద్దంట. లోకం మనల్ని అలాగే ప్రేరేపిస్తుందండి. అదృష్టం ఒక్కసారే తలుపు తట్టిద్దంట, తీయకపోతే వెళ్ళిపోద్దంట. మరి అంత భాగ్యాన్ని వదులుకుంటే ఎలాగా? కానీ మన ప్రభువు మన హృదయం అనే తలుపు దగ్గర నుండి తడతా ఉంటాడండి. నువ్వు తీసేదాకా, నువ్వు ఇష్టపడి లోపలికి రమ్మనేదాకా ఆయన తలుపు తడుతూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదా. కానీ అదృష్టము ఒక్కసారేనంట. కానీ అటువంటి భాగ్యాన్ని కూడా క్రీస్తు కొరకు నేను నష్టపరుచుకుంటున్నాను, శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా? ఈ లోకముతో స్నేహము చేయవాడు నాకు శత్రువును. చూడండి, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వైరం. అటువంటి జ్ఞానాన్ని వదులుకొని శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నానని పౌలు భక్తుడు తెలియజేస్తున్నారు. అలాగే చూడండి 19వ వచనంలో, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఏంటంట?
ధర్మశాస్త్రము వలన పొందుకున్న నీతి అది నీతి కాదు. ఆయన నీతిగా బ్రతికాడు, ధర్మశాస్త్ర ప్రకారము నీతిగా బ్రతికాడు, నిష్ఠగా బ్రతికాడు పౌలు. కానీ ఆ నీతి వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తము. ధర్మశాస్త్రము వలనైన నీతి కాక విశ్వాసము వలనైన నీతి అనగా ఆ నీతి ఎవరు? యేసుక్రీస్తే. మన నీతి, మన భక్తి, మన యథార్థత ఏమాత్రము మంచివి కావు. మనం నీతిగా ఉన్నాము అంటే ఆ నీతి మంచిది కాదు. ఏ నీతి మంచిది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి, నిజాయితీ. ఆయన మాత్రమే నీతి కలిగిన వాడు, నిజాయితీ కలిగిన వాడు. ఆ నీతి కోసం నేను ఏం చేస్తున్నాడంట? ఆ నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఇదిగో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకోండి. ఇక్కడ ఏమేమి పొందుకోవాలని అనుకుంటున్నాడు యేసుక్రీస్తునందు అపోస్తలుడైన పౌలు? ధనము కాదండి, ఐశ్వర్యం కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు. ఏం పొందుకోవాలనుకుంటున్నాడంట? మరణ విషయంలో సమానానుభవము. మరణ విషయంలో సమానానుభవము, మరణ విషయంలో సమాన అనుభవము. యేసుక్రీస్తు ఎలా మరణించాడు? నీతిగా ఉండి మరణించాడు. దానితో సమానంగా ఉండాలని ఆశపడ్డాడండి పౌలు. చాలా మంది మరణిస్తారు. ఎలాగా అంటే దుష్క్రియల ద్వారా. నీతిగా ఉన్నామని అనుకుంటూ బ్రతుకుతూ మరణిస్తారు. ఆ మరణంలో సమాన అనుభవం కాదండి. యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన లోకానికి రిక్తునిగా వచ్చి, దరిద్రుడిగా వచ్చి ఎలాగ చనిపోయాడో అలాంటి నీతి కలిగి మరణించాలన్న ఆ ఆశ కలిగి ఉన్నాడంటండి. మరణ విషయంలో ఎవరైనా సమాన అనుభవం పొందుకుంటారండి? చనిపోయే విషయంలో నేను కూడా అట్లాగే చనిపోవాలి, నేను కూడా చనిపోవాలి అని అనుకుంటారా? ఎవరు అనుకోరు. మరణ విషయంలో సమానంగా ఉండడం ఏంటండి? కానీ పౌలు భక్తుడు యేసుక్రీస్తు నీతి కలిగిన వాడు. ఆ నీతి నేను కూడా కలిగి ఆయనలాగే మరణించాలని అనుకున్నాడు. తర్వాత ఆయన శ్రమలలో పాలివాడు నలుట ఎట్టిదో. ఆయన శ్రమలు ఎలా పొందాడో అలాంటి శ్రమలు నేను కూడా పొందాలి. ఎవరైనా శ్రమ పడడానికి ఇష్టపడతారా? అది కూడా ఏ తప్పు చేయకుండా. యేసు ప్రభు ఏ నేరము చేయలేదంట, ఏ దోషము ఆయనలో లేదంట, అయినా కూడా ఆయన సిలువ వేశారు. మరి అలాంటి మరణం, అలాంటి శ్రమ మనం కూడా పడాలని అనుకుంటామా? ఎవరైనా మనల్ని ఊరికే తిట్టారనుకోండి, ఊరికే మనల్ని బాధ పెట్టారనుకోండి, ఒప్పుకుంటామా? కానీ ప్రభు ఒప్పుకున్నాడండి, ఇష్టపడ్డాడు. ఊరికే అన్యాయంగా నన్ను తిట్టారు అని మనం ఏదేదో చేస్తాం, ఇష్టపడము దాన్ని ఒప్పుకోవడానికి. కానీ మన ప్రభువు నోరైనా తెరవలేదంటండి. దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి ఎదురాడలేదంట. ఆయన రక్తము కారునంతగా, శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించాడంట. శిలువ మరణం అంటే శాపకారణమైనది, అది శాపగ్రస్తమైనది. నేను శాపగ్రస్తున్నా? నేను ఎంత మంచివాడిని, ఎంత నీతి గలవాడిని? నన్ను శిలువ మరణానికి అప్పగిస్తారా? కొట్టండి, తిట్టండి, నేనేమో అనను. కానీ సిలువేసేది ఏంటి అన్నాడు ఆయన? అనలేదండి. మనమైతే నన్నేమైనా అను, కానీ నా నిజాయితీని, నా నీతిని మాత్రం అంటే ఒప్పుకో అంటాం కదా మనం. కానీ మన ప్రభువు అటన్నిటి నిమిత్తమై శిలువ మరణాన్ని అనుభవించాడు.
అటువంటి మరణంలో నేను పాలిభాగస్తున్నాను అంటున్నాడు పౌలు. ఎందుకు? క్రీస్తుని సంపాదించుకోవడానికి, నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించి కలుగబోవు బహుమానం పొందుకోవడానికి అటువంటి శ్రమల్లో నేను పాలిభాగస్తున్నాను. అటువంటి నిందల్లో నేను కూడా క్రీస్తుతో సమాన అనుభవం గలవాడనవుతానని అనుకొని వాటన్నిటిని ఏవైతే లాభకరమో, ఏవైతే ఆయనకి మేలుకరంగా ఉన్నాయో, ఏవైతే ఆయనని ప్రయోజనకరంగా చేస్తాయో వాటన్నిటిని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటండి పౌలు. ఎంత గొప్ప జీవితం అది, ఎంత గొప్ప మాట అది. అందుకే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట మనం చెప్పగలుగుతామా? పౌలు చెప్పగలిగాడంటే ఆ నిందలు అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడండి. ఇదిగో మరణ బంధకాలు నా కొరకు ఎదురు చూస్తున్నాయని ముందుగానే తన శిష్యుడైన తిమోతితో, చాలా మంది శిష్యులతో చెప్పాడు పౌలు. బంధకాలు నా కొరకు ఎదురు చూస్తున్నాయి, శ్రమలు నా కొరకు ఎదురు చూస్తున్నాయి, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇదిగో నేను మిమ్మల్ని వెడలిపోయే కాలము సమీపంగా ఉందని చెప్పాడండి. ముందుగానే ఎరిగి ఎందుకు వాటి కోసం ఎదురు చూశాడో తెలుసా? క్రీస్తుని సంపాదించుకోవడానికి. పాలు తాగే వయసులో క్రీస్తు విలువేంటో నేను తెలుసుకోలేకపోయాను, ఆయన గొప్ప మహిమేంటో నేను ఎరగకపోయాను. అందుకే నేను జ్ఞానం లేని వాడిగా ఉండి ఎంతో మందిని క్రైస్తవులను హింసించాను, దూషకుడిగా ఉన్నాను. ఇప్పుడైతే నాకు అన్నం తినే వయసు వచ్చింది, బలమున్న వయసు వచ్చింది, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, అందుకే కనికరింపబడ్డాను. ఆయన కోసం నేను ఎన్ని శ్రమలైన అనుభవిస్తానని ఆయన కలిగిన వాటన్నిటినీ నష్టపరుచుకున్నాను. ఈ రోజున మనం క్రీస్తు శ్రమల ధ్యాన కూడికల్లో పాల్గొంటున్నాం, ఎన్నో వింటున్నాం ఆయన గురించి. మనల్ని బట్టి ఆయన పడిన శ్రమలు, నిందలు ఊరికే ఏడవడం కాదండి. నా కోసం శ్రమ పడ్డాడు, నా పాపాలు తొలగించాడని కన్నీరు కార్చడం కాదు. ఆయన అంటున్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇదిగో మీరు అనుభవించవలసిన శిక్ష నేను అనుభవించాను, మీరు మోయవలసిన భారం నేను మోసాను. ఇదిగో మీకు రాజ్యాన్ని ఇస్తున్నాను, నా రాజ్యాన్ని, నా శాంతిని మీకు ఇస్తున్నాను. దానికోసం మీరు ప్రయాసపడండి, కానీ శ్రమలు, కష్టాలు, శిలువ మరణం మీకు అవసరం లేదు, నేను పొందానని అంటున్నాను. అలాగే నా పౌలు తను తాను దేవునికి సమర్పించుకున్నాడండి. ఎందుకంటే కలుగబోవు బహుమానం కొరకు. చూడండి, ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినైనని అయినను నేను అనుకోనట్లేదు, కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. క్రీస్తు చేత నేను పట్టబడ్డాను. దమస్కు మార్గంలో నేను క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు దమస్కు మార్గంలో ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆయన దర్శనం నాకు కలిగింది. ఎందుకు అంటే, ఇదిగో అనేకుల ఎదుట నా శ్రమలను భరించడమును సాధనంగా నేను వాడుకుంటున్నానని నన్ను పట్టుకున్నాడు. ఆ శ్రమలు అనుభవించడానికి నేను మొత్తాన్ని నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు. క్రీస్తు నిమిత్తం ఆయన సంపాదించుకోవడానికి, ఆయనను పొందుకోవడానికి, కలుగబో బహుమానం కొరకు సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని అసహ్యమైనదిగా ఎంచుకుంటున్నాడన్న. ఈరోజు మనము ఆ శ్రమల కోసం క్రైస్తవులని పిలిపించుకోవడానికి శ్రమ అనుభవిస్తున్నామా? శ్రమను పొందుకోవడానికి ఇష్టపడుతున్నామా? నిందలు పడడానికి ఇష్టపడుతున్నామా? అవన్నీ మనకొద్దు. బహుమానాలు కావాలి, ఉన్నతమైన స్థానాలు కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి, ఇవి కావాలి, దేవుడు కావాలి. నువ్వు క్రైస్తవుడని పిలువబడాలంటే శ్రమ పడవలసిందే. నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధపడిన ఎడల నువ్వు ఏమి భయపడవద్దని ప్రభువారు నాకు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం ఒక మాట చూద్దాం.
పేజీ నంబర్ 123వ పేజీ, 20వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. చూడండి, నష్టపరుచుకోవడమే కాదు, తనకు లాభకరమైన వాటిని నష్టపరుచుకొని అసహించుకోవడమే కాదండి, మనం కూడా చేస్తాం ఆ పని. నష్టపరుచుకుంటామేమో, పోగొట్టుకుంటామేమో, కానీ తన ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదంటండి. ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా పౌలు గారు ఇష్టపడుతున్నారంట. నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొనటం లేదు. ఏంటి? ప్రాణం. చాలాసార్లు అనేక సాక్ష్యాలు చెప్తాం, అనేక ప్రమాణాలు చేస్తాం, కానీ ప్రాణం పోయే టైం వచ్చినప్పుడు తప్పించుకుంటాం. సాదృశ్యంగా చాలా మంది మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తారు. ముఖ్యంగా పేతురు తన ప్రాణం నన్ను కూడా చంపేస్తారని తెలిసినప్పుడు 3 సార్లు బొంకాడండి, అబద్ధం ఆడాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నాను, కానీ శ్రమ వచ్చినప్పుడు పారిపోతున్నామేమో. కానీ పౌలు అంటున్నాడండి, ఇదిగో కృపా సువార్తను నేను ప్రకటించడానికి నేను పొందిన పరిచర్యను, నేను ఏదైతే నిర్ణయించుకున్నాను, క్రీస్తు కొరకు నేను కష్టపడాలి, అనేక ఆత్మను సంపాదించాలి, ఆయన పరిచర్యలో ముందుకెళ్ళాలని ఏ నిర్ణయం అయితే తీసుకున్నానో ఆ నిర్ణయాన్ని తుది శ్వాస వరకు తుదముట్టించాలని అనుకొని ఈ టైంలో, ఈ కాలంలో, ఈ ప్రయాణంలో నాకు ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా నేను నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన కృపా సువార్తను నేను ప్రకటిస్తాను. ఈరోజు చాలా మంది దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సేవకులు తమ ప్రాణాలని విడిచిపెడుతున్నారండి. ఎన్నో బాధలు పడుతున్నారు. మనమైతే చాలా సేఫ్గా కూర్చొని వింటున్నాం, కానీ న్యూస్ చూడండి, ఎందరినో క్రైస్తవులు అనబడిన వారిని, ఎందరినో దేవుని సేవకులను హింసించి చంపేస్తున్నారు. తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారండి క్రీస్తుని సంపాదించుకోవడానికి. ఊరికే మనం ఫ్యామిలీ కింద కూర్చొని నేను పాట పాడితే చాలు, క్రైస్తవుడిని, వాక్యం చదివితే చాలు, ప్రార్థనలో కాసేపు కూర్చుంటే చాలు, నాకు పరలోక రాజ్యం వచ్చిందంటే అది పొరపాటే. శ్రమ పడాలి. నీకు అప్పగించిన పనిలో శ్రమ వస్తే అది అనుభవించవలసిందే. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడే మనం క్రీస్తుని సంపాదించుకుంటాం. పౌలు గారు అంటున్నారు, నాకు కలిగిన వాటన్నిటిని నేను నష్టపరుచుకుంటున్నాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటున్నాడు. నాకు కలిగిన వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఇలా జరగడం వల్ల మనం ఏది ఊరకే కష్టపడమండి, దాని వెనక ఏముందంట? బహుమానం ఉంది, కిరీటం ఉంది. ఊరకే మనం శ్రమ పడట్లేదు. ఆ శ్రమ దేవుడు ఊరకే అనుమతించట్లేదు. అది నిరీక్షణ లేనిది కాదు, అది సిగ్గుపరిచేది కాదు. మనకి ఆ నిరీక్షణ ఉంది. ఏంటంటే కలుగబో బహుమానం. మనకి బహుమానాన్ని సిద్ధపరిచాడండి. శిష్యులు అంటారు, ప్రభువా మాకు సమస్తము కలిగిన వాటిని అన్నిటిని విడిచిపెట్టి నేను వెంబడించాం కదయ్యా, మా జీవనోపాధిని కూడా విడిచిపెట్టాం కదయ్యా, మా పిల్లలను, మా భార్యలను, మా కుటుంబాలను వదిలిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదయ్యా, నేను వెంబడిస్తున్నందుకు మాకేంటి ప్రతిఫలం? ఊరికే నేను వెంబడించాలా? నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే ప్రభు అంటాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, మీ ఎదురుకు వస్తాను. ఇదిగో మీరు 12 గోత్రాల వారికి ఆ సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తాను. మీకు అధికారం ఇచ్చాను, పరలోకంలో సింహాసనం ఇచ్చాను, కిరీటాలు ఇచ్చాను. మీరు ఊరకే శ్రమ పడరు. మీరు నాతో వచ్చినందుకు మిమ్మల్ని ఒట్టి చేతులతో ఉంచను, మీకు బహుమానం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడని. ఈ రోజున క్రీస్తు కొరకు ఎవరైతే హింసించబడుతున్నారో, నిందలు పడుతున్నారో,
అవమానించబడుతున్నారు. వారు ఊరికే ప్రయాసపడట్లేదండి. ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి పౌలు అంటాడు తిమోతి పత్రికలో, ప్రభువునందు మా ప్రయాస, మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కోసం మీరు ఏదైతే పోగొట్టుకుంటున్నారో దానికి ప్రతిఫలముగా బహుమానాన్ని పొందుకుంటారని దేవుడు తెలియజేస్తాను. చూడండి, ఒక మాట చదివి నేను ముగిస్తాను. తీతు పత్రికలో 2వ అధ్యాయం 12-13 వచనాలు ఒక మాట ఉంది. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. చదువుదాము. మనము 13-14 చదువుదాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎవరి కోసం అర్పించుకున్నాడంట? ఆయన తను తాను బలిగా ఎవరి కోసం అర్పించుకున్నాడంట? సక్రియలయందు ఆసక్తి గల ప్రజల కోసం. ఏవైతే మంచి పనులు చేస్తే దేవునికి ఘనత వస్తుందో, ఏది నష్టపరుచుకుంటే దేవునికి ఘనత కలుగుతుందో అటువంటి వాటి యందు ఆసక్తి గల ప్రజల కొరకు, అటువంటి వాటి యందు మనసుంచిన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తనకు సొత్తుగా చేసుకోవడానికి తను తానే బలిగా. మనం ఎవరమంట? అలాగ హింసలు పొంది, అలాగ కష్టాలు పడి, అలాగ బాధలు పడి, అలాగ నిందలు అవమానాలు పడి క్రీస్తు కొరకు నివసిస్తే, క్రీస్తు కొరకు మనం జీవిస్తే అలాంటి వారిని ఏం చేస్తాడంట? ఆయన తన సొత్తుగా చేసుకుంటాడు. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మిమ్మల్ని నడిపించారు. ఒకప్పుడు మీరు ప్రజగా లేరు, ఇప్పుడు నా ప్రజలైతిరి. ఒకప్పుడు మీరు దాసులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు స్వతంత్రులయ్యారు. ఒకప్పుడు మీరు ఎవరికో అమ్మబడ్డారు, ఇప్పుడు నా కుమారులు నా కుమార్తెలయ్యారని దేవుడు సెలవిస్తున్నారని. మనం ఆయన పిల్లలుగా స్వీకరించబడ్డాం. ఎలాగా అంటే తను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన పిల్లలుగా మనము స్వీకరించబడ్డామండి. అందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, తను ఎందరు అంగీకరించిరో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నా సొంత రక్షకుడని అంగీకరిస్తారో వారిని తన పిల్లలకు అధికారాన్ని ఇచ్చాడంట. అందుకేనండి మనం ఈ రోజున తండ్రి అని పిలుస్తున్నాం, అబ్బా అని పిలుస్తున్నాం, ప్రభువా నా దేవుడా అని పిలుస్తున్నాం. నా ప్రజలు, నేను మీ దేవుడను అని ఆయన తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఎలాగ వచ్చింది భాగ్యం అంటే, ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించడం ద్వారా, తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా, తన అమూల్యమైన రక్తం చేత మనల్ని కొన్నాడంటండి, కొనుక్కున్నాడంట. విలువైనది ఏంటి అంటే, ఈ లోకంలో విలువైనది ఏంటి? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. నిర్దోషమైన నిష్కళంకమైన అమూల్యమైన రక్తము వలన మీరు విమోచించబడ్డారు. రక్తము ప్రాణమండి. ఆ ప్రాణము పెట్టినంతగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేదు. ఒకవేళ మనం ఏదైనా బానిసత్వంలో ఉంటే విడిపించడానికి ఎవరైనా వెలకడతారేమో, ఎంతైనా వెచ్చిస్తారేమో, తన ఇంటి నమ్ము, ఆస్తి నమ్ము, తను కలిగిన దాన్ని అమ్మి మనల్ని విడిపిస్తారేమో, కానీ తన ప్రాణాన్ని ఇచ్చి ఎవరు కూడా మనం విడిపించలేదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన కోసం
ఏ శ్రమ పడడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఏ నింద పడడానికి ఇష్టపడుతున్నావు? పౌలు అంటున్నాడండి, నేను సమస్తాన్ని నష్టపరుచుకున్నాను, హీనపరుచుకున్నాను, నా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మరి నువ్వు నేను ఆయన కోసం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఏమి వదులుకుంటున్నాం? ఏ శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతున్నాం? ఈరోజు మనల్ని దేవుడు అడుగుతున్నాడండి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈరోజు ఆయన కోసం దేన్ని అనుభవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? దేవుడు అడుగుతున్నాడండి. తీసుకుందాం నిర్ణయం. ప్రభా, ఒకవేళ నేను నీ నిమిత్తం దూషించబడుతుంటే, ఎవరి చేతైనా నిందించబడుతుంటే, నీ నిమిత్తం నేనేమైనా అవమానం పొందుతుంటే ప్రభా, దాన్ని నేను ప్రియముగా ఎంచుకుంటున్నాను. నువ్వు నా కొరకు చేసిన త్యాగంలో ఇది ఏమాత్రపుది ప్రభా. నువ్వు నా కోసం నీ ప్రాణాన్నే ఇచ్చావు. నేను చిన్న వాటిని కూడా వదులుకోలేకపోతున్నాను. అడుగుదామండి, ప్రభువుకి సమర్పించుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ప్రభా, ఇదిగోనైనా ఏమిచ్చినా నీకు సరిపోవయ్యా. వేలాది పొట్టేళ్లను అర్పించిన, ఏడాది గర్భఫలములు నీకు ఇచ్చిన సరిపోవు ప్రభా. ఇదిగో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ వద్దకు వచ్చి ఉన్నానయ్యా, నన్ను అంగీకరించయ్యా. అడుగుదామండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, కీర్తనీయుడా, పూజ్యనీయుడా, సర్వోన్నతమైన స్థలములలో నివసించి గొప్ప దేవాన్ని బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు నైనా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ ప్రజలైన బిడ్డలు నైనా, నీ కొరకు నైనా జీవించాలని ఆశపడిన బిడ్డలు ప్రభా, ఎన్నిటినో పోగొట్టుకున్నారు, వేటినో నష్టపరుచుకున్నారు, తనకి ఏమి లాభకరమైనవో వాటిని నష్టముగా ఎంచుకున్నారు. ప్రాణము పోవునంతగా ప్రభా నైనా నిన్ను వెంబడించి ఉన్నారు ప్రభా. అలాగున మేము కూడా నైనా మాకు కలిగిన శ్రమలలో, నిందలలో ప్రభా, ఇదిగోనైనా నిన్ను విడిచిపెట్టి వారిగా ఉండకుండా నైనా నిన్ను సంపాదించుకొనుటకు మాకు లాభకరమైన వాటిని నష్టపరుచుకొని మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నేను విన్న వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపచేయమని. ఇదిగో నీ రాకడ ఎంతో సమీపముగా ఉన్నదయ్యా. ఎప్పుడు నువ్వు వస్తావో తెలియదు ప్రభా. ఎన్నో భయంకరమైనవి నేను లోకంలో జరుగుతున్నాయి ప్రభా. యుద్ధములు, భూకంపములు, మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారని, ధనాపేక్షలుగా ఉంటారని, వెంకమలాడుగా వారిగా ఉంటారని, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారని, ఇవన్నీ మేము చూస్తున్నాం ప్రభా. నీ రాకడ ఎప్పుడో తెలియదయ్యా. నీ రాకడ వరకు మేము నమ్మకముగా జీవించి నీ రాజ్యము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చానని వాగ్దానం చేశాడు ప్రభా. అట్టి కిరీటమును పొందుకోవడానికి ఈ లోకంలోనైనా మేము శ్రమలు అనుభవించడానికి నేను సిద్ధ మనసు కలిగిన వారిగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము, ఆమేన్.